மயில் பிள்ளை உனக்கே அடைக்கலம் நின்று அங்கப்பழஞ்சொல் புதுக்கும் என் அச்சதால் எங்கள் பெருமான் உனக்குன்று ஊரை போம் கேள் எங்கொங்கை நின் நண்பர் அல்லார் தோள் சேரத்தார் எங்கை உனக்கல்லாத பணியும் செய்யற்க கங்குல் பகல் எங்கண் மற்றொன்றும் காணக்க இங்கி பரிசு எமக்கிங்கோர் நல்குதியே எங்களிலன் ஞாயிறு எமக்கேலோர் ఎంబాయ్. ఈ 19వ కృతి యొక్క భావము అంతరార్థము ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 19వ కృతి యొక్క భావం ఏమిటంటే, ఒక తల్లికి తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తలు చెప్పిడి పాత సామెతలో వలె, ఓ ప్రభు మా మొర ఆలకింపము అని చెప్పుచున్నాము. మాది ఒక విన్నపము కలదు. మీ భక్తులతో తప్ప మరెవ్వరితో మాకు అనుబంధము ఏర్పడకుండకుగాక, శివభక్తులే మాకు భర్తలుగా వచ్చెదరుగాక, మా హస్తములు మీ పూజ తప్ప మరి ఇక ఏ ఇతర కార్యములు చేయకుండుగాక, నీ మంగళ స్వరూపం తప్ప మరి ఏదిని మా కళ్ళకు తదేక ధ్యానముతో చూడకుండుగాక, ఈ ఒక్క వరము ఇచ్చినా చాలు ప్రభు, ఇక ఈ ప్రకృతి ఏమైనానో మాకు అవసరం లేదు అంటే ఆ సూర్యుడు ఎట్టు పొద్దు పొడిచినో మాకు పట్టదు సుమా అని దీని భావము. దీని తాత్పర్యం ఏమిటంటే, ఈ పాటలో 9వ పాటలో వల్ల ఆ తరుణీమణులు భర్తలు కావాలని శివుని అడుగుచున్నారు. 9వ పాటలో ప్రత్యక్షంగా ప్రార్థించిరి. ఈ 19వ పాటలో పరస్పర విరుద్ధమైన భావనలతో మరింత గట్టిగా శివుని ప్రార్థించుచున్నారు. ఓ మహేశ్వర, ఒక పాత సామెత కలదు, నీ చేతిలోనున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోనుము అని తల్లికే లోకులు చెప్పుదురు. నిజానికి తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ తెలుసును. అయినా అలా చెప్తారు. మేము కూడా నీకు ఆ విధముగానే ప్రార్థన చేయుచున్నాము అంటే సర్వజ్ఞుడైన శివునికి సైతం ఏదో ఆయనకు తెలియదు అన్నట్టు చెప్పుచున్నాము అని దీని భావము. మాకు శివభక్తులు కాని వారితో అనుబంధము రానీయకు, శివార్చన తప్ప మరి ఏ పని మా చేతులతో చేయనీయకము, మా కళ్ళతో నీ దివ్య స్వరూపమును తప్ప మరి ఏదీ చూడనీయకము, సదా నీ భక్తులుగా మమ్మల్ని ఉండనీయము. ఈ ఒక్క వరము మాకు ఇచ్చినచో చాలును, మరి ఇంకేదియూ కోరము. సమస్త ప్రకృతిలోనూ ఏమి జరిగినా మాకు ఇంకా అవసరం లేదు అని ప్రార్థించరి. ఇంకా మరెన్నో కృతుల యొక్క భావము అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.